ఏదైతే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలను ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఈ యొక్క డిమాండ్స్ను మేము పరిష్కరిస్తాము. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా మోసం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా మేము మీకు ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నారు, ఇది ఇంపార్టెంట్, ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు ప్రభుత్వంలో విలీనము, 2 PRCలు, యూనియన్లు పునరుద్ధరణ ఇస్తారని చెప్పేసి మాకు మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. అది మా ఆర్టీసీ కార్మికులందరూ కూడా నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేశారు. ఓటు వేయడమే కాకుండా ఓటు వేయించాము కూడా. కాబట్టి ఈరోజు మా యొక్క న్యాయబద్ధమైన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి యూనియన్ పునరుద్ధరణ చేసి మాకు బకాయి ఉన్నటువంటి 2021, 2025 2 పే స్కేళ్ళు వేతన సవరణ చేసి మా యొక్క న్యాయబద్ధమైనటువంటి కోరికలను మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని మేము అంటున్నాము. కొంత కోరికలు కోరతలేము, కొత్త కోరికలు కోరతలేము. మాకు మీరు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ఈ యొక్క డిమాండ్లను నెరవేర్చి మాకు ఇంప్లిమెంట్ చేసిన వెంట మరుక్షణమే సమ్మె విరమించేసి అందరం కూడా విధిలో చేరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మేరకు మేమందరం స్వచ్ఛందంగా ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నాము. ఇక్కడ యూనియన్ నాయకత్వం అనేది లేకున్నా కానీ మేమందరం స్వచ్ఛంగా సమ్మెలో పాల్గొంటున్నాము. గతంలో కూడా ఎన్నో యూనియన్లు ఉన్నా కానీ ఇంతమంది రాలేరు. ఈరోజు ప్రతి ఒక్క కార్మికుడు తన కడుపు ఖాళీ బయటకు వస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టి చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు కాళ్ళ కింద పెట్టి చూసుకుంటున్నాడు. మాకు దయచేసి ఇప్పటికైనా చర్చలకు పిలిచి వెంటనే మా యొక్క డిమాండ్లను పరిష్కరించి ఈ సమ్మెను విరమించాలని మేము కోరుతున్నాము. ఈ సమ్మె ప్రారంభించినాము. మా గొంతమ్మ కోరికలు ఏం లేవు. మా అన్నగారు ఇందాక చెప్పినట్టు సీఎం గారు వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని మాకు రాగానే ఆ సీఎం గారు చేయలేరు కానీ వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తానన్నాడు. దయచేసి మాకు ఏ కోరికలు లేవు. మేము చిన్న జీతగాళ్ళం. మేము జీతం చేస్తే తప్ప మా ఇల్లు గడవదు. కాబట్టి మాకు ఇచ్చిన హామీలను మాకు ఇవ్వమని మాకు చెందాల్సినవి మాకు చెల్లించమని మేము అడుగుతున్నాం అంతే తప్ప ఆయన మీద మాకు ఎలాంటి కోపం లేదు. అన్ని మంచి చేస్తున్నాడు. మరి ఆర్టీసీ వరకు వచ్చేసరికి ఇంతగానే ఎందుకు మండి వైఖరి చూపిస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. కానీ మేము ఏం ఆశ పెట్టుకున్నామంటే ఆ సీఎం గారు చేయలేరు, ఈయన కొత్తగా నూతనంగా వస్తున్నాడు కాబట్టి నూతనంగా చూస్తామేమో, మా నూతన ఉత్తేజాన్ని మేము పొందగలుగుతామేమో అనుకున్నాం. కానీ మేము చాలా సఫర్ అయిపోతున్నాము. దయచేసి మీరు ఇచ్చిన హామీలను మాకు చెల్లించి మేము మళ్ళా ఎట్లా అంటే అబ్బా ఆ సీఎం కంటే ఈ సీఎం బెటర్ అంటే ఆయనతో నేను తక్కువ పోల్చట్లేదు, ఆయన ఎక్కువ పోల్చట్లేదు. కానీ మాకు ఇచ్చిన హామీలు మీరు నెరవేరిస్తే అంతే చాలు. మేము అందరం జేఏసీగా వాళ్ళు హామీలు నెరవేర్చే వరకు మేము జేఏసీగా మాకు ఏ యూనియన్ లేదు, ఇప్పుడు ఏమి లేదు మాకు సపోర్ట్ చేయడానికి. పై అధికారులు కూడా మేము పైన ఎదిగినే ఉన్నారు. కానీ మేము భయపడట్లేదు. పోతుంది ఉంటే ఉంటుంది అంతే. కూలి వేసుకొని బతకడం బెటర్ అనిపిస్తుంది డ్యూటీ చేసే కంటే. మేము సాయంత్రం పోతే పండుకుంటే మళ్ళీ తెల్లారే వరకు అసలు మేలుకో కూడా వస్తలేదు. అంత కఠినమైన డ్యూటీలు చేస్తున్నాం. దానికి మాకు ప్రతిఫలంగా ఏదన్నా మేము అడిగింది మీరు చెప్పిందే మేము ఏమని చెప్తున్నాం. దానికి మీరు వెనకంజ ఎందుకు వేస్తున్నారో మాకు అర్థం లేదు. ఇప్పుడు 42 రోజులు అయింది మేము ఇది ఏంది సమ్మె నోటీస్ ఇచ్చి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మన పొన్న ప్రభాకర్ మినిస్టర్ సార్ ఏమంటున్నారంటే మాకు ఇంకా 4 వారాలు కావాలన్నారు. 42 రోజుల ముందు ఈ మేము సమ్మె నోటీస్ ఇస్తే అవి కలుపుకొని మీరు చర్చలు ఇచ్చేస్తే ఇప్పటికీ 4 వారాలు అయిపోతుండే. ఈ 4 వారాలు మళ్ళీ ఎందుకు పొడిగించాల్సిన అవసరం ఎందుకు వస్తుండే? అప్పటి నుంచే మీరు ప్రయత్నం చేసేది ఉండ్రి. ఇప్పుడు కొత్తగా మేము అడగంగానే ఇంకా 4 వారాలు టైం ఇవ్వండి మాకు అని ఎందుకు అంటున్నాం? దయచేసి మేము వేడుకుంటున్నాం, ఏడుస్తున్నాం కూడా, మా తరఫున ఏడుస్తున్నాం. మేము ఎంత సఫర్ అయిపోతున్నాం అంటే అంత సఫర్ అయిపోతున్నాం. 10th బేసిక్ లేవు సార్ మాకు. మేము కూడా పీజీలు డిగ్రీలు చేసినాము. కానీ మాకు వేరే ప్రసక్తి లేక వేరే ఇది లేక మేము ఈ కొలువులకు వస్తున్నాం. మేము తక్కువ చదువులు చదివి వీళ్ళకి ఏదో తక్కువ వాళ్ళు ఉన్నారు, తక్కువ జీతగాళ్ళు, వీళ్ళకి సరిపోతుందిలే 10వ తరగతి మీరు ఇంతకంటే ఎక్కువ బేసిక్ ఇస్తారా అని చెప్పేసి ప్రయాణికులు కూడా చిన్న చూపు చూస్తే దాన్ని కూడా మేము సహించుకొని పోతున్నాం. మీరు దయచేసి మమ్మల్ని కనికరించండి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? ఇంతకంటే కోరుకునేది ఏం లేదు సార్. ఇక చెప్పదలుచుకునేది కూడా ఏం లేదు. ఒకవేళ చెప్పిన దాంట్లో మీకు ఏదన్నా విభేదంగా అనిపిస్తే మమ్మల్ని
క్షమించగలరని వేడుకుంటున్నాం. ఫస్ట్ బస్ నుండి మేము సమ్మెలకు వెళ్ళిపోయినాం. మరి మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే 2017 పే స్కేల్ యొక్క ఏరియల్స్ రావాలి, 2024, 21, 25 రెండు పే స్కేల్ కూడా బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు వెంబడే క్లియర్ చేయాలి. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా మాకు ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని గెజిట్ కింద ఇష్యూ చేసిర్రు. ఆ యొక్క గెజిట్ ఏడున్నదో ఆడనే ఉన్నది. చిన్న లాజిక్ ఏంటిదంటే ఒక చిన్న సంతకంతో మేము ప్రభుత్వంలో విలీనం అయిపోతాం. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఈరోజు ఈ డేట్ నుండి మీరు ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు పొంది మీకు ట్రెజరీ నుండి శాలరీలు వస్తాయంటే ట్రెజరీ నుండి వచ్చేసాయి. ఆ చిన్న పనిగిన చేయలేకపోతుంది. మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కింద మేనిఫెస్టోలో పెట్టింది, మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాం, ఉన్న పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తాం అని చెప్పి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, 28 నెలలు సుమారుగా. ఇప్పటి వరకు ఎలాంటి హామీలు అమలు చేయలేరు. మేము ఇప్పటికే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి 2 సార్లు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. గత సమ్మె నోటీసులో కూడా కాలయాపన కమిటీ ఒక కమిటీ వేసి కాలయాపన చేసిర్రు. రాత్రి కూడా ఒక కమిటీని కాలయాపన కమిటీ అని 4 IAS IPSలతో కమిటీ వేసి ఎలాంటి చర్చలు జరపలేరు. చర్చలు అంటే ఎలా ఉంటాయంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మరియు గవర్నమెంట్ నుండి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండాలి, ఆర్టీసీ నుండి MD ఉండాలి. MD ఉండి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏమి ఇస్తున్నాం అనేది మాకు మీడియా ద్వారా అనౌన్స్ చేయాలి. కానీ ఎలాంటి అనౌన్స్ చేయలేరు. మినిస్టర్ గిన మీడియాకు మాత్రము నా తలుపులు తెరిచే ఉన్నాయి అంటున్నాడు, కానీ మమ్మల్ని తలుపుల కాడికి రాణిస్తలేడు. ఆయన మా దగ్గరికి రావట్లేదు. అందుకే మేము ఈ గవర్నమెంట్ని ఏం చేసినామంటే గత గవర్నమెంట్ మీద ఉద్యమాలు చేసి 10 సంవత్సరాలు మాకు అన్యాయం చేస్తే మేము ప్రతి ఒక్కరం కంకణం కట్టుకొని ఆ గవర్నమెంట్ను పడగొట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను తెచ్చుకున్నాం. ఎన్నో కోటి ఆశలతో తెచ్చుకున్నాం. మరి ఈ గవర్నమెంట్ కింద మాకు ఆర్టీసీ మీదనే పడింది. ఆర్టీసీ వాళ్ళు అంటే గుర్తింపు లేకుండా చేస్తున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ కింద మేము సమ్మెకు సిద్ధమైనాం. సమ్మె స్టార్ట్ చేసినాం. గతంలో కేసీఆర్ అసలు చెప్పిండు, ఆర్టీసీతో పెట్టుకుంటే అగ్గితోని పెట్టుకున్నట్టే అన్నాడు. మరి అదే అగ్గితోని అదే ఆర్టీసీతోని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కింద పెట్టుకుంటుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కింద కేసీఆర్ 2 టర్ములు చేసిండు, కానీ ఈ రేవంత్ రెడ్డి ఒకటే టర్మ్ క్లోజ్ అయిపోయేటట్టున్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఆర్టీసీతోనే పెట్టుకున్నాడు. ఆర్టీసీ అంటే ఏమిటో మేము చూపెడతాం. ఆర్టీసీ కార్మికులు ఏ దానికి బెనుకోరు. గతంలో 55 రోజులు సమ్మె చేసినాం. 55 రోజులు సమ్మె చేసిన చరిత్ర తెలంగాణలో కానీ ఎక్కడ లేని చరిత్ర సృష్టించినాం. ఇప్పుడు 55 రోజులు కాదు, 60 రోజులైనా సరే చేస్తాం. మా కోరికలన్నీ నెరవేరిన దాకా ఒక్క బస్సును బయటికి తీయమని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరీ చెప్తున్నాం, విలీనం యూనియన్లు ప్రతి చిన్న లిమిటెడ్ కంపెనీలకైనా యూనియన్ ఉంటుంది. మా దగ్గర ఇంత పెద్ద కార్పొరేషన్లో ఎలాంటి యూనియన్లు లేవు. యూనియన్లు రద్దు చేసిండ్రు. ఫస్ట్ విలీనం, సెకండ్ యూనియన్లు, పే స్కేల్ 2 పే స్కేళ్ళు 2021, 24, 25 2 పే స్కేళ్ళు బకాయిలు ఉన్నాయి. ఆ 2 పే స్కేళ్ళు తక్షణమే చెల్లించి మా హామీలను నెరవేర్చి యూనియన్లు మాకు ఎంత అంటే గవర్నమెంట్ను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను మేమే సక్సెస్ చేసినామండి. 6 గ్యారంటీలలో ఫస్ట్ గ్యారంటీ మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకాన్ని మహా ఘనంగా మేము సక్సెస్ చేస్తే మాకు ఇంత గిఫ్ట్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మేము ఈ సమ్మెతోని మా తడాకేంటితో చూపెట్టి మేము మా డిమాండ్లన్నీ నెరవేర్చి నాకు తగ్గేదే లేదంటూ జై ఏసీ.